మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అనటం అంతే పచ్చి నిజం. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నారు. మనిషి అన్నవాడు కష్టాలకి దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాలు ఉన్నవారి దగ్గరే ఉండాలి అనుకుంటాడు. నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయవచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ బ్రతకనివ్వరు. నిన్ను పట్టించుకొని వారి కోసం బాధపడొద్దు. నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు. నిన్ను 10 అడుగుల దూరంలో పెట్టాలి అనుకునే వారికి నువ్వు 100 అడుగుల దూరంగా ఉండు. సంపాదన కోసం దుస్తులు మురికిపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎన్నటికీ చెడిపోడు. ఎంత దొరికినా సంతృప్తి పడనివాడు ఎన్నటికీ బాగుపడడు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. ఓసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు.